హైదరాబాద్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ సమావేశం రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. హోటల్ సెంటర్ కోర్టులో జరిగిన ఈ సమావేశంలో పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు జేఏసీ నేతలు. జూన్ 2 లోపు పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న మండల కేంద్రాల్లో, మే 5న జిల్లా కేంద్రాల్లో వినతి పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డితో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు కూడా పోరుబాట పట్టారు. లక్కడి కప్పులో ప్రస్తుతం కార్యాచరణ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. జేఏసీకి సంబంధించిన చైర్మన్ లచ్చిరెడ్డితో మాట్లాడుతున్నాం. ఏంటి అసలు మీ ఉద్యమ కార్యాచరణ ఏంటి? ఉద్యోగ కార్యాచరణ కూడా ఇందాక మాత్రం చెప్పినా నేను మీకు కూడా అదే చెప్తున్నా. ఫస్ట్ ప్రభుత్వానికి ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఒక వేదికగా ఏదైతే ఉద్యోగ సంఘాల నుంచి ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా ఈరోజు జేఏసీ చైర్మన్గా ఒక అందరినీ విస్తృతాయిగా పిలిచి వాళ్ళతో చర్చించి ఉన్న బాధలు తెలుసుకొని ఆ బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కొన్ని కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 17, మే 5వ తారీఖు నాడు మండల, డివిజన్, కలెక్టరేట్ల కార్యాలయాలను వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేలా, ప్రభుత్వ సమస్యలు పరిష్కరించేలా ఒక మధ్య మార్గంగా ఉండి సమస్యలు పరిష్కరించడానికి జేఏసీ ముందుంటుందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పారు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటి కోసం పోరాటం చేస్తున్నాం. అసలు ఎందుకు ఇంత 2 సంవత్సరాలు గడిచింది అయినా కూడా ఎందుకు క్లియర్ చేయాలి? మిత్రమా, ఇందాక చెప్పినాను 5 డిఏలు అనేది మనం వాస్తవమే. 5 డిఏలతో పాటు పీఆర్సీ కూడా పెండింగ్ ఉన్నదని వాస్తవమే. మిగతా సమస్యలు కూడా పడ్డ మార్గం కూడా మనకి వాస్తవమే. చాలా సమస్యలు ఉద్యోగులకి పరిష్కరించబడ్డదని కూడా వాస్తవమే. పరిష్కరిస్తున్న సందర్భంలో కొన్ని పెండింగ్లు పడ్డ వాస్తవాలకి కొన్ని అన్వేషిస్తూ ఆలోచిస్తూ ఎన్నో సందర్భాల్లో సూచనలు ఇస్తూ పోతూ ఉన్నాం. అయినా కూడా దానికి పరిష్కారం ఎందుకు దొరకట్లేదు అనేది ఈరోజు జరిగిన చర్చలో ఆలోచిస్తూ చర్చలో జరిగిన మాటల్లో కొన్ని సందర్భాల్లో చెప్పిన మాటలు ఏంటంటే మిత్రుల నుంచి అలా మనం కరెక్ట్గా సూచనలు సలహాలు ఇవ్వట్లేదేమో, ఎందుకు సంక్షేమ పథకాలకి ప్రభుత్వం చాలా వరకు హెల్ప్ చేస్తుంది, మనకి ఎందుకు చేయలేకపోతున్నాం, ఇక్కడ ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరు నివేదికలు కరెక్ట్గా ఇవ్వట్లేదు, వన్ టైం లాగా చేస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎట్లా చేస్తుంది, ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఇవ్వకపోయినా రేపు ఇవ్వకపోయినా నువ్వు అన్నట్టు అంతకుముందు 3 డిఏలు ఉన్నాయి, ఈరోజు 5 అయినాయి, 2 డిఏలు ఇచ్చినారు, తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు ఇచ్చినారు. బట్ ఇంకా ఉన్న వాటిని ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నాం? కనీసం అట్లనే చేస్తే వన్ టైం లాగా పరిష్కారం అవుతుంది, అదే అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది కదా. ఎప్పుడైనా ఇవ్వాల్సిందే, ఈరోజు ఇవ్వాల్సిందే, రేపు 25, 27 ఇవ్వాల్సిందే, 28 ఇవ్వాల్సిందే. అవి ఏదైనా క్యూములేటివ్గా వస్తూనే ఉంటాయి. ఒకసారి పరిష్కారం అయిపోతే ఈ సమస్య అంతా తీరుతుంది కదా. ఏదో ఒకటి మూలం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అన్న. ప్రభుత్వం దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకుంటే చేయగలుగుతారని చెప్పడం జరిగింది. ఎస్, కరెక్టే. కాబట్టి వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఒత్తిడిని మీరు అన్నట్టు పెన్షనర్లకున్న బాధకాలు కావచ్చు, సాధక బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ సమస్య అనేది పరిష్కారం కావాలి. అది పరిష్కార మార్గం కూర్చొని మాట్లాడుకుంటే చర్చించుకోవడానికి ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా అవకాశం కోసం మనం కల్పించేటట్టు ప్రభుత్వానికి కూడా మేము ఉన్నామని ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేస్తే ఖచ్చితంగా మేము ఒక మధ్య మార్గంగా పరిష్కారం అవుతుందని, ఇదే లాస్ట్ కార్యాచరణగా భావిస్తామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇదే ఉంటుందని కూడా అనుకుంటున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇందాక చెప్పిన మిత్రమా, నీకు కూడా చెప్పినాను, పరిష్కారం ఏందనేది 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల భారం ఒకేసారి పడ్డది. దాన్ని అంచనాలు వేయకపోవడం కావచ్చు, ప్రణాళికలు వేయటం కావచ్చు, ఆర్థికంగా పరిస్థితులను కావచ్చు, అంచనాలు వేసుకోవటం కావచ్చు, కొంతమంది లోపం ఉండొచ్చు, వస్తాం. దాన్ని పరిష్కరించుకోవడానికి ఒక మార్గం కావాలని మేము అడుగుతున్నాం. దాన్ని మా దృష్టి నుంచి కూడా తీసుకెళ్తున్నాం. ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి పోరుబాట అంశం అయితే దాదాపు అంటే ఈ మండల స్థాయి కావచ్చు, జిల్లా కలెక్టరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి కోసం నిరంతరం పోరాడతామంటూ కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అమరేందర్ రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై